హలో అండి. పన్నీర్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి అయితే చూసేయండి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో పన్నీర్ ముక్కల్ని చిన్న సైజులో కట్ చేసుకొని దోరగా వేయించుకొని పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఒకవేళ పన్నీర్ ముక్కలకి ఉప్పు కారం మసాలా ఉంటే బాగుంటుంది అనుకుంటే వాటికి ఉప్పు కారం మసాలాను పట్టించుకొని పక్కకు పెట్టుకోవచ్చు. గోలించిన తర్వాత అదే నెయ్యిలో బిర్యానీ ఆకు, దాచిన చెక్క, లవంగాలు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, అల్లం పేస్ట్ వేసి కొద్దిగా గోలిన తర్వాత మిరియాల పౌడర్ వేసి గోయించాలి. పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోలించుకోవాలి. ఇష్టమైతే ఇంకేమైనా వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత సరిపడా సాల్ట్ని అయితే వేసేసుకొని కొద్దిగా గోలిన తర్వాత రైస్ని వేసుకోవాలన్నమాట. కొంచెం చిటికడంతా పసుపును కూడా వేసుకోవాలి, కొంచెం షైనింగ్ రావడం కోసం. ఇవి కొంచెం గోలి అనుకున్న తర్వాత నానబెట్టినటువంటి రైస్ని వేసుకోవాలి. తర్వాత 1కి 2 కానీ 2.5 కానీ వాటర్ని అయితే పోసుకొని ఉడికించుకోవాలి. వాటర్ని చల్లటి నీళ్ళు కాకుండా ఒకవైపు ఆల్రెడీ వేడి నీళ్ళు పెట్టుకొని సరిపడా వేడి నీళ్ళు పెట్టుకొని ఆ వేడి నీళ్ళు పోసుకుంటే నానగిల్ల పడకుండా అన్నం అనేది మంచిగా అవుతుందన్నమాట. నేనైతే వాటర్ని అయితే హీట్ చేసేసుకొని పోసుకున్నాను సరిపడా. దీనిలోకి కాంబినేషన్గా ఆలూ కుర్మా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఒట్టిగా అయినా తినేసేయచ్చు. ఇది కిచిడి లాగానే ఉంటుంది, ఒట్టిగైనా తినేసేయచ్చు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ మసాలాలు ఏమీ ఉండవు, బిర్యానీ లెక్క ఏమి ఉండదు. పన్నీర్ రైస్ అంటే వెజిటేబుల్ రైస్ మాదిరిగా ఉంటుంది. పన్నీర్ ముక్కలు అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అన్నమాట. దీంట్లోకి పెరుగు చట్నీని కూడా తీసుకొని పెట్టుకోవచ్చు కాంబినేషన్గా. దీంట్లో ఒకటి ముఖ్యమైనది ఏంటంటే నిమ్మరసంలో కారం కలుపుకొని పేస్ట్ లెక్క తయారు చేసుకొని దాన్ని ఎండింగ్లో వేసేసుకొని కలుపుకోవాలన్నమాట. అలా పేస్ట్ లెక్క చేసుకొని కలుపుకొని వేసుకుంటే అక్కడక్కడ రెడ్గా అక్కడక్కడ తెల్లగా మన దమ్ బిర్యానీ లుక్ అయితే అవపడుతుంది అనమాట, కలర్గా. సో ఆ విధంగా మాత్రం తప్పకుండా వేసేసుకోండి. టేస్ట్ వస్తుంది. అలా వేసుకోవడం వల్ల చూడటానికి కూడా బాగుంటుంది అనమాట, కలర్ఫుల్గా. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. ఈ రెసిపీని పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. పన్నీర్ రైస్ని తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.